నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై పలు విమర్శలు. సీఎం జగన్ రెడ్డి రోడ్ షో, చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఎన్నికల సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మన రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు మీ బిడ్డ వచ్చిన ఈ 59 నెలల కాలంలోనే అక్షరాల ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా చూడని విధంగా మీ బిడ్డ మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ 59 నెలల కాలంలో మన పిల్లలే ఈరోజు గ్రామ సచివాలయాలలో ఏకంగా 1,35,000 మంది కనిపిస్తారు. నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు ఈరోజు గ్రామ సేవలో కనిపిస్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మేనిఫెస్టో అనే దానికి అర్థం ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఏం కనిపించేది? ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఇచ్చేవాళ్ళు, రంగురంగుల అబద్ధాలు చెప్పేవాళ్ళు, పేదల ఆశలతో ఆడుకునేవారు, అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు. ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసేవాళ్ళు. మేనిఫెస్టో ఎక్కడుందంటే కనిపించే కార్యక్రమం కూడా ఎక్కడ ఎతికినా కనపడదు. మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మార్చాడు మీ బిడ్డ. ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే పంపిస్తా ఉన్నాడు. ఆ చిక్కడి చిరునవ్వుల మధ్య అక్క చెల్లెమ్మలనే అడుగుతా ఉన్నాడు, అక్క ఇదిగో మీ అన్న మేనిఫెస్టో, ఇదిగో మీ తమ్ముడు మేనిఫెస్టో, పథకాలన్నీ కూడా జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అక్క అని చెప్పి మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల మేనిఫెస్టో అంటే విశ్వసనీయత తీసుకొచ్చిన వ్యక్తి, విశ్వసనీయత తీసుకొచ్చిన పాలన ఈ 59 నెలల కాలంలోనే జరిగిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవాళ నేను మీ అందరితో కూడా ఇప్పుడు కొన్ని పథకాలు గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను. మీరే ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా? గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎవరైనా చూశారా? గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్లు, గవర్నమెంట్ బడులది ఇంగ్లీష్ మీడియం. 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్లోనూ ఐఎఫ్పీలు, డిజిటల్ బోధన. 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ ప్రతి పిల్లాడి చేతిలో ఒక ట్యాబ్. ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే ఐబీ దాకా ప్రయాణం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మన పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు, పక్క పేజీ ఇంగ్లీష్. మొట్టమొదటిసారిగా బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక. మొట్టమొదటిసారిగా బడులలో ఈరోజు గోరుముద్ద. మొట్టమొదటిసారిగా పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మఒడి అనే కార్యక్రమం. మొట్టమొదటిసారిగా
మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని ఈ రోజు మన పిల్లలు ఇంజనీర్లుగా చదువుతా ఉన్నారు, డాక్టర్ కోర్సులు చదువుతా ఉన్నారు, డిగ్రీ కోర్సులు చదువుతా ఉన్నారు. వారి చదువులకయ్యే పూర్తి ఖర్చు ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా 93% మంది మన పిల్లలు ఈ రోజు పూర్తి ఖర్చులు భరిస్తూ ఈ రోజు వాళ్లకు విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజు ఆ పిల్లలను ఆదుకుంటా ఉన్నాం. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉన్నాం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజు మన డిగ్రీలలో చదువుతా ఉన్న మన పిల్లలకు ఈ రోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, ఎల్ఎస్సి, హార్వర్డ్, ఎంఐటి, స్టాన్ఫోర్డ్ వంటి యూనివర్సిటీస్ తో ఈ రోజు ఆన్లైన్ సర్టిఫికేషన్ ద్వారా మన డిగ్రీలతో ఆ కోర్సులు అనుసంధానం. మొట్టమొదటిసారిగా మన డిగ్రీలలో ఈ రోజు మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగాయా? అక్క జరిగాయా? తమ్ముడు జరిగాయా? వారాహి విజయబేరి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మాట్లాడుతున్నాను, మీరన్నీ గత 5 సంవత్సరాల్లో ఎవరెవరు ఏం చేశారు, వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, పవన్ కళ్యాణ్ ఎలా నిలబడ్డాడు, టీడీపీకి ఎలా బలం ఇచ్చాడు, ఎలా తగ్గి ముందుకు తీసుకెళ్లాడు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మేము ఆంధ్రాలో పొత్తు పెట్టుకోమంటే ఆయన నేను ఒప్పించానంటే ఎంత బలంగా మాట్లాడుంటానో మీరు అర్థం చేసుకోండి. దేనికి మాట్లాడాను? పవన్ కళ్యాణ్ ఎంపీ ఎమ్మెల్యే కాకపోతే ఏమవ్వదు. పవన్ కళ్యాణ్ చేసి కూడా సినిమాలు ఉన్నాయి, అవసరమైతే బయటకు వచ్చి రోడ్ల మీద కొట్లాడతాడు. కానీ కావాల్సింది ఇంతమంది సమూహానికి 5 కోట్ల మంది ప్రజలకి బలం ఇవ్వాలి అంటే జనసేన రోడ్డు మీదకి వస్తే గూండాలు కూడా బెదిరి పారిపోతాం. అడవి దున్నలు ఎలా పారిపోతాయో సింహాన్ని చూసి జనసేన బయటికి వస్తే మొత్తం వచ్చి అందరూ పారిపోతారు. రౌడీ గూండాలు అందరూ పారిపోతారు. అలాంటి గూండాలు ప్రభుత్వం ఇది వైసీపీ అరాచక ప్రభుత్వం. నేను మీకు భరోసా ఇస్తున్నా, ఒక ఎన్నికలకు కాదు, ఒక తరం కోసం. అక్కడ రెడ్ టీ షర్ట్ వేసుకుని చిన్న బ్లూ ప్యాంట్ వేసుకొని చూస్తున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ అందరి కోసం వచ్చాం. ఇది నా కోసం కాదు, మీకోసం నిలబడతాం, మీకోసం కొట్లాడతాం. రేపు ఫుల్ డే, పూర్తి రోజు 24 గంటలు మీరు ఆలోచించుకోండి. ఈ రోజు నుంచి రేపు సాయంత్రం పడుకోబోయే వరకు ప్రతి వర్గం, మత్స్యకారులు కానీ, మత్స్యకారులు ఏమన్నాడు, మీ జాతి ₹1 ఇస్తే 10 కోట్లంతా ప్రచారం చేసుకుంటారని చెప్పి మత్స్యకార జాతిని తిట్టిన దురహంకారి చంద్రశేఖర్ రెడ్డి గారు. నన్ను ఎలా తిట్టాడో మీకు చెప్పక్కర్లా, చంద్రబాబు గారిని ఎలా తిట్టాడో చెప్పక్కర్లా. చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ సంగతి నేనే చూస్తాను ప్రత్యేకంగా చెప్పి. చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను. ఎవరు పట్టించుకున్నా లేదో తెలియదు కానీ నువ్వు నన్ను అన్నందుకు కాదు చంద్రశేఖర్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెట్టేశావు, ప్రకృతి వనరులను దోచేశావు, పేకాట క్లబ్బులు నడిపావు, మాఫియా అయిపోయింది, గ్రావెల్ని దోచేశావు, పచ్చని మడడుగులు నరికేశావు. గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి, నిన్ను రోడ్డు మీద తీసుకెళ్తావు, రోడ్డు మీదకి లాక్కొస్తాం. గుర్తుపెట్టుకో. నువ్వు నీ రౌడీజం చెప్పు, మీ బాస్ జగన్ చెప్పు, పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పు, తాట తీసి కింద కూర్చోబెడతాం. ఇప్పుడు ఇల్లు అతను పిఠాపురంలో చేస్తున్నాడు నా మీద, వెళ్ళి ఉప్పాడులో ఏం చేస్తాడు? 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావు? ఆయన 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావు? కొత్తగా 5 సంవత్సరాలు విలువైన కాలాన్ని ఇస్తే ఏం చేయలే? ఫీజు రీయింబర్స్మెంట్ చేశారమ్మా మీకు? ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేనాడు. 2300 కోట్లు రంగులు వేయడానికి, రంగులు తీయడానికి తీసుకున్నాడు ఈ వ్యక్తులు. మనకేం చేస్తారమ్మా వీళ్ళు? మత్స్యకారులకి ఏం చేస్తారు?
దళిత సామాజిక వర్గానికి ఏం చేస్తారు, బీసీలకి ఏం చేస్తారు చూశారు కదా. కుల జాతి మనకి ఆధిపత్య అహంకారంతో ఎలా తిట్టారో మీకు తెలుసు. మనకి మత్స్యకారుల సమాజక వర్గాన్ని నువ్వు చొక్కా తీకు, నాకు చొక్కా చేసి సరిపోదు, ఈ పోస్టరింగ్ కాదు నాకు కావాల్సింది. రౌడీజామునికి ఎదురెళ్ళారు మీరు. సలసల సలసల రక్తం కాగాలి గుండాలను చూస్తే నిన్ను చూసి భయపడాలి చంద్రశేఖర్ రెడ్డి. ఆ స్థాయికి వెళ్ళి నువ్వు. అందుకని ప్రజాగలం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. సైకో వస్తే ఇంకే రాష్ట్రానికి పుట్టుగతులు ఉండవని అందరూ కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మీ అందరు కోరుతున్నా, ఒక్క విషయమే చూడండి. నాడు మనం తీసుకొచ్చిన ఐటీ పాలసీ వల్ల ఒక రైతు బిడ్డ, ఒక సామాన్య యువతి, ఒక వెనుకబడిన వర్గాల బిడ్డ, ఒక ఎస్సీ విద్యార్థి ఈరోజు ప్రపంచం అంతా వెళ్లారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్నో తరాలు కాదు 20 సంవత్సరాల్లో నేను అవలంబించిన పబ్లిక్ పాలసీ వల్ల, ఐటీ వల్ల మన వాళ్ళు అన్ని దేశాలకు వెళ్లిపోయారు. బ్రహ్మాండంగా గ్లోబల్ సిటిజన్స్ గా తయారైపోయారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఆ దేశంలో మంచి ఇండ్లుండే కాలనీ దగ్గరికి పోతే అక్కడ ఇండియన్స్ ఉంటారు, వాళ్ళల్లో 40% తెలుగు వాళ్ళు ఉంటారు. అది నేను చూపించిన దారిని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నా ఆలోచన ఒకటి, తెలుగు వారిని అందరినీ గ్లోబల్ లీడర్స్ గా తయారు చేస్తా. ఈ ఊర్లో నువ్వు కూర్చొని కంపెనీ పెట్టి ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో పనిచేసే విధంగా ప్రోత్సహిస్తాను తమ్ముళ్ళు. అది నా ఆలోచన. 10,000 కిలోమీటర్ల నుంచి వచ్చారు వ్యవసాయ కూలీలు, పని కోసం పోయిన వాళ్ళు 1000 కిలోమీటర్లు తిరిగి వచ్చి సొంత డబ్బులు పెట్టుకొని నా కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, ఎన్డీఏ కోసం, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ కోసం వచ్చారంటే అది మాకుండే కమిట్మెంట్. అందుకే నేను అడుగుతున్నా, ఈరోజు మీరు చెప్పాలి, ఏం తమ్ముళ్ళు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా, వస్తాయని నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా ఎవరైనా రాకపోతే అందరికీ అప్పీల్ చేస్తున్నా, మీరందరూ రండి, ఓట్లేయండి. కొన ఊపిరితో ఉండే రాష్ట్రాన్ని కాపాడడానికి మీరందరూ చొరవ తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఈ సమయంలో తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ ఒక విషయం అడుగుతున్నా. ఈరోజు కొంచెం చల్లగా ఉంది, ఎల్లుండి ఎండ తీవ్రంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓట్లేస్తారా లేదా? ఎండకు భయపడతారా మీరు? ఒకవేళ నా ఓటు ఏమవుతుంది, ఏకపోతే ఏంటి అనుకుంటారా మీరు? ఓటు అనేది వజ్రాయుధం. సైకోని ఇంటికి పంపించడానికి వజ్రాయుధం. 7 గంటలకే రావాలి, 6 గంటలకు నిద్రలేయాలి. లేస్తారా లేదా? 7 గంటలకంతా రెడీ కావాలి. 7 నుంచి 10 గంటల వరకు అన్ని బూతులు కూడా ఫుల్ అయిపోవాలి. అందరూ ఓట్లేసేయాలి. అక్కడ కొంతమంది రౌడీంచడానికి వస్తే ఒకటే నేను చెప్తున్నా మీకు, సైకిల్ స్పీడ్ పెంచండి, అడ్డం వస్తే తొక్కుకుంటా పోండి, నేను చూసుకుంటా. ప్రజాబలం ముందర ఈ సైకోలు ఏమీ చేయలేరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను కూడా రేపు ఎల్లుండో కంట్రోల్ రూమ్ లో కూర్చుంటా. రాష్ట్రంలో ఏం జరుగుతుందో సమీక్షలు చేస్తా. ఎవడైనా తోక దిప్పితే తోక కట్ చేస్తా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారని ప్రతిజ్ఞ చేస్తున్నా. తమిళలో ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రం బాగుపడాలా లేదా?
మీ జీవితాలు బాగుపడాలా లేదా? నా ఆశయం ఒకటే, 29కే నెంబర్ 1 రాష్ట్రంగా చేయాలనుకున్నాను. నరేంద్ర మోడీ గారు 2047కి ఇండియాని నెంబర్ 1 దేశంగా, ప్రపంచం మొత్తం ఉండే ఇండియన్స్ ని నెంబర్ 1 గా చేయాలని ఆయన సంకల్పం. నా సంకల్పం తెలుగు జాతి నెంబర్ 1 గా ప్రపంచమంతా ఉండాలి. పేదరికం లేని రాష్ట్రమైన ఆలోచన నా ధ్యేయం. ఏ పని చేసినా నిరుపేదలకు అండగా ఉంటా, తోడుగా ఉంటా. అందుకే సూపర్ 6 లో మీరు చూశారు, మా ఆడబిడ్డలకి ప్రతి ఒక్క ఆడబిడ్డకు హామీ ఇస్తున్నా. ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు నెలకు, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000. మీ ఇంట్లో ముగ్గురుంటే 2,70,000, ముగ్గురుంటే నలుగురుంటే 3,60,000 ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎన్నికల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ విద్వేషాలు నింపి ప్రజల మధ్య పగలు పెంచి దేశాన్ని చీల్చే పని చేస్తారు తప్ప పేద ప్రజల గురించి, రైతుల గురించి, చేనేత కార్మికుల గురించి, పనిచేసుకుని బతికేటువంటి ప్రజల గురించి ఏ ఒక్క మంచి పని కూడా చేసే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి అలవిగాని హామీలిచ్చి గద్దెకెక్కింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. మహిళలకు 2,500 వచ్చినాయా? రుణమాఫీ అయ్యిందా? రైతు బంధు అందరికి పడ్డదా? కరెంటు సరిగా వస్తున్నదా? కరెంటు కోతలు మళ్ళా మొదలైనయా? మన రంగనాయక సాగర్ ఎండబెట్టినరా? రైతుల పంటలు ఎండినాయా? అంటే ఇది పరిస్థితి. ఒకటి స్కీమ్ పెట్టినరు, అది మహిళలకు బస్సు, అది టోటల్ గా ఫెయిల్ అయిపోయింది. ఒక సర్కస్ లాగా అయిపోయింది తప్ప ఇవ్వలకు లాభం జరగలే. అందువల్ల మీ అందరినీ కూడా నేను కోరేది, అర్థం చేసుకొని వివేచనతోని మన రాష్ట్ర భవిష్యత్ కోసం, ఈ దేశ భవిష్యత్ కోసం ఆలోచించి ఓటేయాలి తప్ప ఓటు ఎప్పుడు కూడా ఆగమాగం వెయ్యకూడదు. ఏ ఒక్క హామీ అమలు కాలే, అవుతుందనే ఆశ కూడా లేదు. ఆ రోజు మనం 30,000 కోట్లు 2 దఫాలుగా రుణమాఫీ చేసినాం. ఈ ముఖ్యమంత్రి చెప్పినాడు, మీరు పరిగెత్తండి, లోన్ తీసుకోండి, డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినారు. రుణమాఫీ జరిగిందా? ఏది కూడా జరగలే. 6 ప్రధాన హామీలతో పాటు 420 హామీలు ఇస్తే ఏ ఒక్క పని కూడా జరగలేదు. బీజేపీతోని ఏ ఒక్క పని జరగలేదు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలను కులము, మతము అనే తేడా లేకుండా ఒక కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టుగా అందరినీ కూడా వెనకకి తీసుకొని మనం ముందుకు పోయినాం. అందరిని కాపాడినాం, పేదలను కాపాడినాం. పేదవాళ్లకు, వృద్ధులకు 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. ఈ ప్రభుత్వం 4,000 ఇస్తామని చెప్పినారు. 4,000 రూపాయల పెన్షన్ వచ్చిందా? రాదు కూడా, ఇక వచ్చే అవకాశం కూడా లేదు. మీ అందరికి నేను చేసే మనవి ఒకటే, మీరు చాలా గొప్ప స్వాగతం చెప్పినారు. నా గుండెల నిండా బ్రహ్మాండమైన సంతోషం కలిగింది. ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టుగా మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి మీకు తెలుసు. ఆయన ఇదే జిల్లాలో కలెక్టర్గా పనిచేసినాడు. ఈ జిల్లాను ఒకనాడు నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇదే చౌరస్తాలో సిద్దిపేట జిల్లా కావాలని నేను అడిగిన, కానీ ఎవరు చేయలే. కానీ నేనే ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత, హరీష్ రావు మంత్రి అయిన తర్వాత సిద్దిపేట జిల్లా చేసుకున్నాం. సిద్దిపేట జిల్లా చేయడమే కాదు, సిద్దిపేటకు రైలు కావాలని తెచ్చుకున్నాం, గోదావరి నీళ్లు తెచ్చుకున్నాం, సిద్దిపేట జిల్లా తీసుకున్నాం. కానీ జాగ్రత్త, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తా అంటున్నది. సిద్దిపేట జిల్లా ఉండన్నా? సిద్దిపేట జిల్లా ఉండన్నా?
అన్నా మీరు వెనక చెప్తలేరు ఉన్నా అన్నా సిద్దిపేట జిల్లా తీస్తా అంటే యుద్ధం చేద్దామా మరొక యుద్ధానికి సిద్ధమైదామా ఈ మూర్ఖ ముఖ్యమంత్రి మూర్ఖ ప్రభుత్వం ప్రజలకు పరిపాలన దేవాలని తెస్తే దాన్ని రద్దు చేస్తామని చెప్తున్నారు. ఇది వచ్చిన సిద్దిపేట జిల్లాకు కలెక్టర్గా వెంకట్రామరెడ్డి గారు చాలా సేవలు అందించారు. మీ ఊర్లలో ఉన్న మొక్కలు చెట్లు వెంకట్రామరెడ్డి గారు నాటించినటువంటివి. హరీష్ నాయకత్వంలో సిద్దిపేటలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకున్నాం. ఆ అభివృద్ధి కొనసాగాలంటే మన హక్కులు రావాలంటే మన నీళ్లు మనకే ఉండాలంటే ఖచ్చితంగా మొన్న ఎన్నికల్లో హరీష్కి ఇచ్చిన మెజార్టీ కంటే ఇంకో 20,000 మెజార్టీ ఇచ్చి 1,00,000 మెజార్టీ ఇచ్చి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి. గెలిపిద్దామా? సిద్దిపేట మెజార్టీ ఎంత? 1,00,000నా? 1,00,000 అంటే గ్యారంటీగా నేను ఇయ్యాలని డిక్లేర్ చేస్తున్నా. సిద్దిపేట మెజార్టీతోనే వెంకట్రామరెడ్డి గారి ఎంపీగా గెలిచిపోయిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వెంకట్రామరెడ్డి గెలుపులో సిద్దిపేట జిల్లా గెలుపున్నది, మెదక్ పార్లమెంట్ గెలుపున్నది. ఆయన డబ్బులకు ఆశపడి పదవులకు ఆశపడి వచ్చినవాడు కాదు. ఆయనకు ఆల్రెడీ వెంకట్రామరెడ్డి గారికి ఎమ్మెల్సీ పదవి ఉంది. ఆయన ఒక మాట చెప్పినాడు, నన్ను గెలిపిస్తే 7 నియోజకవర్గాలలో 7 కళ్యాణ మంటపాలు కట్టించి ₹1 పేదలకు ఫ్రీగా పెళ్లి చేస్తామని చెప్పినాడు. 100 కోట్లతో ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులందరికీ నేను చదువు చెప్పిస్తా నా సొంత డబ్బులతోనని వెంకట్రామరెడ్డి గారు చెప్పినారు. ఇటువంటి నాయకుడు గెలిస్తే మనందరికి గౌరవం, ప్రజలకు గౌరవం, అందరికి లాభం. కాబట్టి దయచేసి నా మాట మీద హరీష్ మాట మీద విశ్వాసం ఉంచి 1,00,000 మెజార్టీ మన సిద్దిపేట నుంచే ఇవ్వాలి. సిద్దిపేట మీరు ఎటువంటి పులులో నాకు తెలుసు. మీరు పట్టుబడితే జట్టు కడితే 1,00,000 మెజార్టీ మీకు లెక్కనే కాదు. 1,00,000 కదా గ్యారంటీగా. మీ అందరిని ఒకటే నేను కోరుతా ఉన్నా, హరీష్ నాయకత్వంలో మే 13వ తేదీ వరకు అందరూ కూడా ఈరోజు ఏ ఉత్సాహంతో నాకు స్వాగతం చెప్పినారో, ఏ ఉత్సాహంతో ఇంత బ్రహ్మాండమైనటువంటి నేల ఈనిందా అనే పద్ధతిలో సభకు వచ్చినారో అదే పద్ధతిలో విశ్రమించి కష్టపడి దయచేసి వెంకట్రామరెడ్డి గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ సిద్దిపేట నుంచి ఇవ్వాలని కోరుకుంటూ, ఏ రోజు వచ్చినా మా బిడ్డ కదా, మా కన్న బిడ్డ కదా అనే ప్రేమను ఎప్పుడు వచ్చినా మీరు చూపిస్తా ఉన్నారు. అదే ప్రేమతో 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై పలు విమర్శలు. సీఎం జగన్ రెడ్డి రోడ్ షో, చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.